బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. స్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే, కరోనా టైంలో ఆల్మోస్ట్ తన వీడియోలు చూసి నవ్వుకొని వాళ్ళు లేరనమాట. అందరికి ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవస్తాను. షీ ఈజ్ నన్ అదర్ దెన్, ఏమని చెప్పాలి, తన ఇంట్రో ఇది అది కాదండి. ఒకసారి తను వస్తే మీకే అర్థమవుతుంది తనేంటో. సో మల్టీ టాలెంటెడ్ అనమాట. She is none other than Bebakka, Bezawada Bebakka. Hi friends. So Madhu garu, please be seated. Thank you. Ee roju mee hot seat adi. హాట్ సీటా? అంతే. అందుకే కొంచెం హాట్ గా రెడీ అయ్యొచ్చా? మామూలు కాదు, పిచ్చెక్కేద్దాం ఇలా. అంతేనా? డన్. మామూలుగా నేను పిచ్చుకుంటా, ఇలా ఇంకా పూర్తిగా పిచ్చెక్కిద్దాం. నైస్ టు సీ యు రోషన్. సో థ్యాంక్ యూ, విష్ ద సేమ్. యు బీన్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. నేను యుఎస్ లో ఉన్నప్పుడు కూడా చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డైనమిక్ గా, ఎనర్జెటిక్ గా, మళ్ళీ ఏ క్వశ్చన్ అడగాలో కొంచెం బాగా టాలెంట్ గా అడిగి అడగనట్టుగా. ఓకే, సూపర్. బాగా చేస్తున్నావు. అండ్ హ్యాండ్సమ్. ఐ మీన్ very good looking. Thank you so much. ఒకటి కనుక్కోవాలి, నేను ఇలా ఇంత గ్లామరస్ గా ఎప్పటిదాకా ఏ టీవీ షో ఇంటర్వ్యూకి వెళ్ళలేదు తెలుసా? నాకు అదే ఫస్ట్ రాగానే అక్కడి నుంచి శారీలో ఎంట్రీ ఇవ్వగానే ఇదేంటి ఇలా వచ్చేసింది, బెజవాడ బేబక్క, ఏంటి విశేషం అనుకున్నాను. ఏంటి రీజన్ ఏంటి ఇంత హాటీగా, ఇంత సెక్సీగా? ఎప్పుడు చూసిన బేబక్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ లా కాకుండా రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, అంటే ద హ్యాండ్సమ్ వెరీ హ్యాపెనింగ్ రోషన్ ఇంటర్వ్యూకి కొంచెం స్టైల్ గా రెడీ అవుదాం. కింద పడుదోలన్నమాట. దొలితే బాగుందిగా నా కార్లోనే వచ్చా. సో నిజంగా బేబక్క అని చెప్పాలా, మధు అని చెప్పాలా? Your wish. Madhu, you can call me Madhu. Yeah, Madhu. Almost అసలుకి రాఘవేంద్రరావు గారు సినిమాలు తీయటం ఆపేశారు కానీ, ఇన్ కేస్ ఈ ఇంటర్వ్యూ చూస్తే అసలు ఏ పండు తీసుకొని కొట్టాలా నేను? నాకు పెద్ద అవుతారు ఇలా చెప్తాను. నేను అన్నది సినిమా డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే అదే 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 పెద్దనా అవును. ఓకే, he married my పెద్దమ్మ. ఓకే, డాలీ పెద్దమ్మ. ఓ సూపర్. నిజంగా ఇండియాకి ఎప్పుడు వచ్చారు? వచ్చి కపుల్ ఆఫ్ మంత్స్ అయిపోయింది. కాకపోతే కొంచెం రిలాక్స్ అయ్యి, కొంచెం బూస్టప్ అయ్యి, కొంచెం రీజువినేట్ అయ్యి ఇప్పుడు వచ్చాను. ఓకే, ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు మధు మీరు? చేశాను ఫిల్మ్స్, కాకపోతే అంటే పెద్ద సినిమాలు చేయలేదు. I've done few films and the last 2 years నుంచి యుఎస్ లో ఉన్నాను కదా ఎక్కువ. సో I missed 10-15 films. ఓకే, but I've done కొంచెం సిగ్నిఫికెంట్ వర్క్. అంటే అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన మళ్ళీ పెళ్లి, నరేష్ గారి ఫిల్మ్. ఓకే, దట్ ఆల్సో I've done good work. ఇంకా I'm there in ప్రేమ్ కుమార్ మూవీ ఉన్నాయి. మళ్ళీ 24 Kisses లో ఆ కిస్సులకి నాకే సంబంధం లేదు. ఓకే, 24 Kisses లో బాస్ రోల్. ఓకే, సో చేశాను సిగ్నిఫికెంట్ గుడ్ వర్క్. 20 films I've done. కాకపోతే ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ is the biggest film industry in the entire world. We make the max amount of movies. మనం చేసిన సినిమాలు ప్రపంచంలో ఎవరు చేయరు. సంవత్సరానికి 200 నుంచి 300 సినిమాలు రిలీజ్ అవుతాయి. సో నేను చేసిన 20 సినిమాలు ఎక్కడో మీరు అందరు చూడాలని లేదు కదా, ఎక్కడో కొంతమంది చూసారు. అంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ హిట్ లైక్ పుష్ప, పెద్ద పెద్ద సినిమాలు కంపల్సరీగా మనం చూస్తాం. అన్ని సినిమాలు చూడడం కదా, చాలా లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్ ఐ హావ్ డన్. అయితే ఇప్పుడిప్పుడే నా వీడియోస్ చూసి మళ్ళీ ఆ సినిమాలు చూడడం జరిగింది అనుకో, అరే బేబక్ ఉందే అని కింద కామెంట్ చేయడం. ఎక్కడ తీసుకున్నాం మధు ఈ శారీ? నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ నా కళ్ళు శారీ మీదకి, అంటే ఆ లైట్స్ రిఫ్లెక్షన్ కొడుతుంది. అవునా? అది నా కంటికి, నా హృదయానికి తెలుస్తుంది. నువ్వు చేయలేకపోతున్నావు, ఇంటర్వ్యూ చేయగలుగుతావు కదా, నో ప్రాబ్లం కదా. ఎక్కువైందా రిఫ్లెక్షన్? చేయగలుగుతా. డ్రెస్ ఏం లేదు మరి, వాళ్ళు తప్పదు ఇదే. అంతేనా? అంతే. ఎందుకు అంటే నా ఇంటర్వ్యూ అయినసరికి ఇలా రెడీ అయ్యి వచ్చారా, లేకపోతే ఏదన్నా బాయ్ ఫ్రెండ్ లేకపోతే అలా? ఇంకా నీ ఇంటర్వ్యూ కోసం అంతేనా? ఎందుకంటే ద హ్యాపెనింగ్ రోషన్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ మాత్రం రెడీ అయిపోతే ఎలా? కానీ ఇంతనా ఎక్కువైనా చాలా మార్చుకొచ్చేనా? స్వెట్స్ ఉంటే ఇవ్వండి. ఇంకేంటి యాక్చువల్గా ఈ రోజు నీ అన్నాన్ని చూడటానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు. నేను మామూలుగా ఇంటర్వ్యూస్ లో ఎలా ఉంటుంది తెలుసా, నేను చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చా. వెరీ వెరీ నాటీ. అసలు నేను సరిగా రెడీ అవును. ఎలా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ జస్ట్ గో ఆఫ్ లైక్ వెరీ సింపుల్. నేను ఈరోజు ఇంటర్వ్యూ అనుకున్నా, నేను కొంచెం సిగ్గుపడాలి, కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయాలి,
కొంచెం బాగా రెడీ అవ్వాలి. ఓకే. బికాస్ ద లాట్ ఆఫ్ పీపుల్ నన్ను బయట చూసి ఏమంటున్నారంటే బేబక్క వీడియోస్ కన్నా నువ్వు బయట బాగున్నావు, నువ్వేంటి అసలు సరిగ్గా రెడీ అయ్యి వీడియోస్ చేయని, ఎందుకు చెయ్యవు అని. నాకేంటంటే వీడియోస్ అప్పటికప్పుడు అనిపిస్తాయి, ఆ టైంలో ఆ కాన్సెప్ట్ చేసేయాలి, దానికి మళ్ళీ రెడీ అయ్యి అన్నీ వేసుకుని మూడు పోద్ది. సో అందుకే నేను ఎలా ఉన్నది నైటీలో మొన్న బాగా ఫేమస్ అయింది కదా ఒకటి, మొన్న పబ్కి వెళ్తే కూడా గుర్తుపట్టి అడుగుతున్నారు, పక్క టేబుల్ గర్ల్స్ అందరు నవ్వుతున్నారు, నాకు అర్థం కాల ఏంట్రా ఇలా నవ్వుతున్నారంటే వాళ్ళేదో నవ్వుకుంటున్నారు, ఐ డెంట్ థింక్ ఇట్ వాజ్ మీ. నేను అలా వెళ్తుంటే అందులోంచి ఒక అమ్మాయి వచ్చేసి మీరు బేబక్క కదా అన్న, మీ జాకెట్ గుట్ట వీడియో ఎంత బాగుందో అండి. నాకు అదే గుర్తొచ్చింది, మీరు కూడా మీకు ఎవరైనా పెట్టారా ఏంటి ఆ జాకెట్? అవును, తక్కువ పెట్టారు, సరిపోలేదు, అందుకే స్లీవ్లెస్ గుట్టించా. ఆ జాకెట్ గుట్ట వీడియో ఎంత వైరల్ అయిపోయింది, ఒకసారి చేయరా ప్లీజ్. పెడతారేమో, కొంతమందికి ఇష్టం లేదు అంటే, ఏం కాదు, చాలా మందికి నచ్చింది కానీ అంటే ఐ ఫెల్ట్ ఇచ్చేదేదో మంచిది ఇవ్వాలి, సరిపడే ఇవ్వాలి, లేదంటే ఇవ్వద్దు అన్న కాన్సెప్ట్ అనమాట. సరే ఫర్ యూ. అమ్మా తల్లుల్లారా, దయచేసి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ఆ పనికి మాలిన జాకెట్ గుట్టలు మాత్రం పెట్టకండి అమ్మా. టైల్ రాచి అన్నాడు, పానోళ్ళేమో బూతులు తిట్టారు, మేమా కుట్టించుకోలేము. మీకు ప్రేమ, అభిమానం, ఆత్మీయత అన్నీ ఉందని మాకు తెలుసు, పద్ధతి కూడా ఉందని తెలుసు, కానీ ఉంటే ఏ పండో పొలమో లేకపోతే ఇదిగోండి చూడండి ఈ చాక్లెట్ ఇచ్చుకుని కొట్టండి, కానీ నో జాకెట్ గుడ్డ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ బాగా అమ్ము ఇన్ని ఉన్నాయి జాకెట్ గుడ్లు, అవన్నీ ఏంటంటే కుట్టించుకుంటాం కావు, ఏం చేస్తామంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి అలా పాస్ చేస్తూ ఉంటాం. ఐ ఫెల్ట్ లైక్ ఎందుకు వేస్ట్, దాని బదులు ఏదైనా యూజ్ అయింది అంటే, అందరికీ కాస్ట్లీ పెట్టాలని లేవు, దాని బదులు ఏదైనా యూజ్ అయింది ఇవ్వచ్చు కదా అని అది కనెక్ట్ అయ్యి నేను మొన్న విజయవాడ 2 ఫంక్షన్స్కి వెళ్ళా, రెండిట్లో జాకెట్ గుడ్డలు లేపేశారు. వాళ్ళు అంటారు మీ ఇన్స్పిరేషన్ అండి మేము తీసాం, స్వీట్ బాక్స్ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.